ఒక్కసారిగా మన లైఫ్లో ఊహించలేనిది ఏదైనా జరిగిందంటే మనం తట్టుకోలేం కదా. మన ఇంటెన్షన్స్ ఎంత ప్యూర్గా ఉన్నా కూడా ఏదో ఒక చిన్న తప్పు వల్ల మనల్ని బ్లేమ్ చేస్తే ఎదుటి వ్యక్తి, అది మనం చూడలేం కదా. అదే సిచ్యువేషన్ నా లైఫ్లో జరిగింది. సో ఏడ్చాను, కడుపులో ఉన్న బాధ పోయేంత వరకు ఏడ్చాను. ఏడుస్తూనే నవ్వొచ్చింది. ఎందుకు వచ్చిందో తెలియదు. దాంట్లోనే సెల్ఫ్ రియలైజ్మెంట్ అయ్యాను. ఎలా అంటే ఎవరో వచ్చి మనల్ని పెళ్లి చేసుకుని మనల్ని, మన ఫ్యామిలీని హ్యాపీగా చూసుకునేదేంటి? దేవుడు మనల్ని బాగానే పుట్టించాడుగా, కాళ్ళు చేతులు బాగానే పనిచేస్తున్నాయిగా, తెలివిందిగా, మంచిగా మనమే మన పేరెంట్స్ని చూసుకోవచ్చు కదా. ఎవరి వెనకాలో పడి మన హ్యాపీనెస్ తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టి ఏదైనా జరిగితే హర్ట్ అయ్యి మనల్ని అర్థం చేసుకోవట్లేదని ఫీల్ అవ్వడం ఎందుకు? మనుషులకి వాళ్ళ ఇంపార్టెన్స్, వాళ్ళ పర్సనల్స్ ఉంటాయి కదా. మనం ఎందుకు మన గురించి ఆలోచించాలి, మనల్ని అర్థం చేసుకోవాలి అని వాళ్ళ వెంట పడడం ఎందుకో అనిపించింది. ఇంకా వెంటనే కిచెన్లోకి వెళ్ళిపోయి ఏం చేశానో నాకే తెలియలేదు. రైస్ మొత్తం ప్లేట్లో పెట్టేసుకుని ఏది ఉంటే అది వేసేసుకుని ఎలా పడితే అలా తినేసా. అనిపించింది, ఏంటి నాకేమైనా దెయ్యం పట్టిందా అని. సెల్ఫ్ రియలైజ్మెంట్ అయిన తర్వాత మన కెరియర్ ముఖ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మంచిగా మన కెరియర్ బాగుపడితే మనం బాగుపడినట్టే, మన పేరెంట్స్ని మనం బాగా చూసుకున్నట్టే. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫైనల్గా ఏంటంటే నీ లైఫ్కి నువ్వే క్వీన్, నువ్వే కింగ్. దట్స్ ఇట్.